2016 ఆ ఇయర్ గుర్తు చేసుకుంటేనే చాలా భయం అనిపిస్తుంది. ఆల్మోస్ట్ కాలేజ్ నుంచి బయటికి పంపించేసే టైం. నా చుట్టూ హెచ్ఓడి సార్స్, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ ఈరోజు ఐఎమ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఈ రోజు తలుచుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పేరు జార్జ్. నాకు ఒక మంచి జాబ్, మంచి కార్, మంచి ఫ్యామిలీ ఉంది. బట్ బ్యాక్ ఇన్ 2016 నేను నా క్లాస్ వాళ్ళతో కంటే ఆల్మోస్ట్ సీనియర్స్తో తిరిగేవాడిని. ఎవడు పడితే వాడికి వార్నింగ్ ఇవ్వడం, ఎవ్వడికి చేసేవాడిని కాదు. చాలా బాగుండేది. ఒకరోజు ఒక పెద్ద ఫైట్లో నా జూనియర్ని ఫేస్ మీద పనిచేశాను. ఆ రోజే లాస్ట్. అన్నిటికీ ఫుల్ స్టాప్. సార్లు అందరూ నన్ను పిలిచారు. స్టాఫ్ రూమ్లో హెచ్ఓడి సార్ని చూస్తే చాలా భయం అనిపించింది. ఏమైనా పోటీగాడవా, జూనియర్స్కి వార్నింగ్ ఇస్తున్నావు అంట, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఇలా అందరూ ఒకటి తర్వాత ఒకటి క్వశ్చన్స్ అడుగుతుంటే నా నోట్లోంచి కూడా మాట రావట్లే. ఇప్పుడు చెప్తున్నా చాలా భయం అనిపిస్తుంది. నా ఫేవరెట్ సార్ శ్రీనివాస్ సార్ అప్పుడు నా భుజమే చేసి పక్కనే గార్డెన్ ఉంటే గార్డెన్లోకి తీసుకెళ్లారు. అక్కడ మాట్లాడుతూ అక్కడ దూరంగా కనిపిస్తున్న మట్టిని తీసుకురా అని చెప్పారు. నాకు అర్థం కాలే, నేను చేసిన పని ఏంటి, మట్టిని తీసుకురావడం ఏంటి? సరేలే, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి తీసుకొచ్చాను. దాన్ని స్మెల్ చేయరా అన్నారు. ఏంట్రా బాబు, నేను ఒక టెన్షన్లో ఉంటే ఇతను ఒక పని చెప్తున్నారని చెప్పి సరే సరే అని చెప్పి దాన్ని స్మెల్ చూశాను. కానీ చాలా స్ట్రేంజ్గా దట్ స్మెల్ రోజ్ స్మెల్ వస్తుంది. చాలా మంచి ఫ్రాగ్రెన్స్. సార్ అప్పుడు చెప్పారు, లైఫ్ కూడా ఇంతే. అక్కడ నువ్వు చూస్తున్న మట్టి ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి చూస్తున్నాను. చుట్టూ ఉన్న రోజ్ ప్లాంట్స్, వాటి ఫ్లవర్స్, వాటి పెటల్స్ అన్నీ అందులో పడి డ్రై అయ్యి దాంతో మిక్స్ అయ్యి మట్టి కూడా చూడు ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందో. మన లైఫ్ కూడా అంతే. నువ్వు ఎవరితో తిరుగుతావు, ఎవరితో టైం స్పెండ్ చేస్తావు, నువ్వు కూడా వాళ్ళ తయారవుతావు. నువ్వు ఇప్పుడు సీనియర్స్తో తిరుగుతున్నావు, వాళ్ళు ఆల్మోస్ట్ 2 years ముందే రిటైన్ అయిపోయారు. చాలా రియలైజేషన్. సార్ చెప్తుంటే ఒక్కసారి లైఫ్ అంతా ఫ్లాష్ అయినట్టు అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. నా హ్యాబిట్స్, నా క్యారెక్టర్ అన్నీ చేంజ్ చేసుకున్నా. ఈ రోజుకి నాకు ఆ సార్ అంటే చాలా ఎక్కువ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఉంది. ఒక మట్టితో నా లైఫ్ని మార్చేశారు. సో మీరు ఇప్పుడు ఎవరితో తిరుగుతున్నారో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తారు. మేక్ షూర్ యూ బీ విత్ ద రైట్ పర్సన్ అండ్ యూ బీ ద రైట్ పర్సన్. గాడ్ బ్లెస్ యూ.